మనం మిగిలిన భాగం మిగిలిన 4 చరణాలు పాడాలంటే అలవాటు లేదు. ఎందుకు అలవాటు లేదు అంటే అది అప్పుడే ప్రారంభంలో దాన్ని కటుగా మాట్లాడుతున్నారు. కొన్ని పందులు వ్యతిరేకించినాయి, ఆ పందులు మన పందులు సపోర్ట్ చేసినాయి. అలా అలా అది పక్కకి వెళ్ళిపోయింది. రచించిన ఇప్పుడు ఈ గుడి మొత్తానికి అధికారము అర్చకుడిదే. ఈ గుడిని ఎలా ఎక్కడ ఏ అర్చన చేయాలి ఎలాగో అలాగా ఈ దేశం ఓ దేవాలయం అయితే ఆ అర్చకత్వం మనమే చేయాలి. మీరు కేకే మహమ్మద్ గారి పేరు విన్నారో లేదో, చాలా గొప్ప ఆర్కిటెక్చర్. అయోధ్య గుడి విషయంలో వారి యొక్క పాత్ర చాలా ముఖ్యం. ఇప్పుడు మనం కొత్తగా గడి వారు ఇవాళ ఉదయం కూడా విన్నాను. ఇండియా ఇస్ ఏ సెక్యులర్ కంట్రీ. వై? బికాస్ హిందూస్ ఆర్ మెజారిటీ. ఏమన్నా అర్థమైందా? హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టే భారతదేశం సెక్యులర్ కంట్రీ అని పిలువబడుతుంది, సెక్యులర్గా ఉంది. ఒకసారి మనం మైనారిటీ అయితే పాకిస్తాన్ వస్తుంది, బంగ్లాదేశ్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ అన్నీ ఒకటే అని గుడ్డిగా ఉండకండి. మీరు గుడ్ పర్సన్ అయి ఉండాలి. గుడ్ పర్సన్ అయి ఉండాలి. కాబట్టి గుడ్డే బిస్కెట్ కూడా తినచ్చు, కానీ గుడ్డి పర్సన్ కాకూడదు. గుడ్డి పర్సన్ అంటే ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గరికి వెళ్ళి కొనేయడం, ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర తినేయడం, ఎవరిని పడితే వాడిని భయ్యా అనేయడం. మనం గోవుని అమ్మ అని భావిస్తాం. ఈ భూమిని భారతమాత, భూమాత అని పిలుస్తాం. డబ్బుల్ని లక్ష్మీదేవి అంటాం. పుస్తకాన్నే సరస్వతి అంటాం. నీళ్ళని గంగమ్మ అంటాం. గోవుని గోమాత అంటాం. అంటే నీళ్ళల్లో, పశువులో, మట్టిలో, చెట్టులో అన్నిట్లో ఎవరిని చూస్తాం మనం? అమ్మని. అమ్మని మనం చూస్తాం. అమ్మలో కూడా ఇంకెవరినో చూసే జాతి వేరే ఉంది. కాబట్టి ఇలాంటి జాతిని మనం కాపాడుకోకపోతే భూమండలం మీద మానవత్వం ఉండదు. కాబట్టి మీలో ఎవరైనా దరిద్రులు ఉంటే, అంటే ఏంటి దరిద్రులు అంటే? డబ్బులు లేని వాళ్ళు కాదు, జ్ఞానం లేని వాళ్ళు దరిద్రులు అంటారు. గతం మరిచిన వాళ్ళు దరిద్రులు అంటారు. చరిత్ర తెలియని వాళ్ళు దరిద్రులు అంటారు. అటువంటి వాళ్ళు హిందువుల్లో దండిగా ఉన్నారు. మీరు ఎర్రగడ్డ వెళ్ళండి, పండ్లు కొనాలి. ఎవరి దగ్గర కొనాలి? ఎవరు ఉమ్మేస్తారో వాళ్ళ దగ్గరే, ఎవరు మీ అమ్మాయిని అమ్మేస్తారో వాళ్ళ దగ్గరే. ఆలోచించాలా వద్దా? కాబట్టి దేవుడికి పూలు పెట్టకపోయినా పర్వాలేదు. అదేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఎవరైతే ఆ పువ్వుల్లో లక్ష్మీదేవిని చూస్తారో, ఎవరైతే ఇది ఉత్త గొడ్డ కాదు, ఇది జాతి ప్రతీక, స్వాతంత్రానికి ప్రత్యేకంగా చూస్తారో, వందే మాత్రం పాడడానికి హెజిటేట్ అవ్వరో, ఎవరు జాతీయ జెండాకి సాల్యూట్ చేస్తారో, ఈ భూమే నాకు ముఖ్యం, పాకిస్తాను పాలస్తీనా కాదు అంటారో వాళ్ళ దగ్గర కొనండి, లేకపోతే కొనకండి. దేవుడికి పూలు పెట్టకపోతే పర్లేదు, దేవుడికి పళ్ళు పెట్టకపోతే పర్లేదు. ఒక్క అబద్ధం మాత్రం ఆడకండి. మీరు ఇన్ని రోజులు అలవాటు అయిపోయిన అబద్ధం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. 3వ లైన్ ఏంటి? పచ్చి అబద్ధం. అది మనకు అలవాటు చేసాడు పొట్టోడు రీమిక్స్, మనం పాడేస్తున్నాం. అది నిజమా? ఏం పేరు నీ పేరు? మీ పేరు సార్? మీ పేరు? మీ పేరు? అమ్మ మీ పేరు? మీ పేరు చెప్తారు. పార్వతి, ప్రశాంతి, జానకరావు అందరూ చెప్తారు. ఇది అబ్దుల్లాతో చెప్పిస్తారా? ఈశ్వరల్లా తేరేనామని. దేవుడికి చాలా పేర్లు ఉంటాయి. అందరు చెప్పండి. ఓం ఒక అక్షరం చెప్పండి. రామ్, శ్యామ్, హరి, మధు 2 అక్షరాలు చెప్పండి. గోవింద, మాధవ, కేశవ, అచ్యుత 3 అక్షరాలు చెప్పండి. నారాయణ, జనార్దన, వాసుదేవ, మహాదేవ 4 అక్షరాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎన్ని అక్షరాలు? 5 చెప్పండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇది 8 అక్షరాలు. ఇప్పుడు 2 చేతులు పైకెత్తి చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. భారత్ మాతా కీ జై. ఇప్పుడు